ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. విభాగములు లేనిది, విభజింపబడనిది, ముక్కలు కానిది, వేరు కానిది, అంతటా ఉన్నది, అన్నింట్లో ఉన్నది, అన్నీ అయి ఉన్నది పరబ్రహ్మము. ఇటువంటి పరబ్రహ్మము విభజన జరిగినట్లు, విభాగములు కలిగినట్లు, ముక్కలైనట్లు, వేరైనట్లు కనిపిస్తుంది, కానీ నిజంగా కాలేదు. ఒకే సూర్యుడు అనేకమైనటువంటి సరస్సులలో ప్రతిబింబిస్తాడు. ఆ సరస్సులలో ఉండేటటువంటి నీటిలో ప్రతిబింబిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అనేక సూర్యులులా కనపడతాడు. ముక్కలైనట్టుగా, విభాగములున్నట్టుగా, వేరైనట్టుగా కనపడతాడు. వేరయ్యాడా? కాలేదు. సూర్యుడు ఒకడే, అక్కడే ఉన్నాడు, అలానే ఉన్నాడు. కానీ ఇక్కడికి రాలేదు, ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఈ ప్రతిబింబింపజేసేటటువంటి గుణం కొలనులో ఉండే నీటికి ఉంది కనుక కొలను వేరుగా ఉంది, కొలనులో ఉండే నీళ్లు వేరుగా ఉన్నాయి, లోపల ప్రతిబింబం ఉంది. ప్రతిబింబం కూడా వెలిగిస్తుంది, ప్రతిబింబానికి కూడా కొంచెం వెలిగించేటటువంటి శక్తి ఉంటుంది. అలాగే మన దేహాలు వేరుగా ఉన్నాయి, మన అంతఃకరణాలు వేరుగా ఉన్నాయి, పరబ్రహ్మం ఒకటే ఉంది. కానీ ఈ అంతఃకరణానికి ప్రతిబింబింపజేసే శక్తి ఉంది కనుక లోపల ఆ ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది, ఆ పరబ్రహ్మం యొక్క కాంతి కనపడుతూ ఉంటుంది. దానివల్లనే అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆకాశం ఒకటే, కానీ అనేక ఘటాలు, అనేక మఠాలు, అనేక కుండలు, అనేక గదులు, ఇవన్నీ ఉన్నప్పుడు ఒకే ఆకాశం వేరైనట్టుగా కనపడుతుంది. ముక్కలైనట్టుగా, విభాగములు ఉన్నట్టుగా, విభజింపబడినట్టుగా, వేరువేరుగా ఉన్నట్టుగా. ప్రతిదానికి వేరే వేరే పేరు పెడతాం, వేరే వేరే ఐడెంటిటీ ఇస్తాం, మనం గుర్తింపు ఇస్తాం. దానికి సపరేట్గా ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసి పెడతాం. ఇదిగో ఇది గది యొక్క ఆకాశము, అది ఘటం యొక్క ఆకాశము, కొండ యొక్క ఆకాశము, ఇది ఒక చిన్న రూమ్ యొక్క ఆకాశము అని సపరేట్గా పెడతాం, వేరువేరుగా చేసేస్తాం అన్నింటినీ కూడా. కానీ ముక్కలైనయా? కాలేదు. వేరైందా? కాలేదు. నిజానికి వేరు కాలేదు, కానీ వేరైనట్టు కనిపిస్తూ ఉందంతే. కనిపించినంత మాత్రాన, మన ఇంద్రియాలు కనిపించినంత మాత్రాన, మనసుకు తోచినంత మాత్రాన, బుద్ధిలో మనం ఓహో ఇది నిజమే అనుకున్నంత మాత్రాన అది నిజంగా లేదు. కానీ అలా కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. పరబ్రహ్మం ఒకటిగానే ఉంటుంది. ముక్కలు కాదు, విభాగములు లేవు, విభజన కాదు. ఒక అద్దం ఉంది, అద్దంలో ప్రతిబింబిస్తుంది. ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు ప్రతిబింబిస్తుంది. అలాగే పరబ్రహ్మం కూడా మాయా అనే అద్దంలో ప్రతిబింబిస్తుంది. అనేక అద్దాలు ఉంటాయి, ప్రతిబింబిస్తుంది. కానీ ఇక్కడ ఏమిటి? అద్దం ఉంది కనుక బింబము అనేటటువంటి ఒక స్థితి, ప్రతిబింబము అనేటటువంటి ఒక స్థితి. అద్దంలో ఉండేదాన్ని ప్రతిబింబం అంటాం, అద్దంలో ఉండేదానికి మూలమైనటువంటి దాన్ని, బయట ఉండేదాన్ని బింబం అంటాం. ఇది బింబం అనే పేరు, అదొక స్థితి, అదొక స్టేటస్. ఇది ప్రతిబింబం అనేటువంటి పేరు, ఒక స్థితి, ఒక స్టేటస్. ఈ రెండు ఎందుకున్నాయి? అద్దం ఉంది కనుక ఉన్నాయి. అద్దం తీసేస్తే ప్రతిబింబం ఎగిరిపోతుంది. బింబం ఎగిరిపోతుందా? పోదు. ఎందుకంటే ప్రతిబింబానికి అద్దం కావాలి, బింబానికి కాదు. బింబము కావాలి అద్దానికి. బింబంకి ఏం కాదు, బింబం తనలా ఉంటుంది. అప్పుడు దాన్ని బింబం అని కూడా అనం, దీన్ని ప్రతిబింబం అని అనం, ఎందుకంటే అద్దమే లేదు కనుక. మరి ఉన్నదేమిటి? ఉన్నది కేవలం బ్రహ్మమే. ఆ కేవలమైన పరబ్రహ్మమే ఉంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అనేటటువంటి ఆ కాలాన్ని తీసుకొచ్చి పోల్చినా ఒక బ్రహ్మమే ఉంది. రెండు లేవు, ఏవీ లేవు. అన్నీ ఉంటే తనలో నుంచే కల్పించుకుంది అన్నింటినీ. అన్నీ ఉంటే అన్నింటిల్లో నిండుతుంది. అన్నీ ఉంటే అన్నింటిల్లో నిండుతుంది. ఏమీ లేకుంటే నిండు ధనముతో నిండుగా ఉంటుంది. ఏమీ లేకపోతే నిండుదనంతో నిండుగా ఉంటుంది. అన్నీ ఉంటే అన్నింటిలో నిండుతుంది. అన్నీ ఉన్నా నిండుతనంతో నిండుగా ఉంటుంది. ఏమీ లేకపోయినా నిండుతనంతో నిండుగా ఉంటుంది. మనం కూడా అదే నేర్చుకోవాలి ప్రపంచంలో, ఆ పరబ్రహ్మం చూసి. ఏవో ఉంటే ఆ ఉన్నవి అనుకూలమైతే, కావలసినవైతే ఒకలాగుంటాం, ప్రతికూలమైతే, కాకూడనివైతే మరొకలా ఉంటాం, పోతే కావాలనుకున్నవి ఇంకొకలా ఉంటాం, పోతున్నాయని తెలిస్తే మరొకలా ఉంటాం, ఇలా ఉంటాం. అందుకనే మనం అనేక రకాలైనటువంటి అనుభవాలలో నుంచి మనం వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. నిజానికి మనం అది కాదు. నిజానికి మనం కూడా ఆ వేరుగా కనిపించేటటువంటి బ్రహ్మ యొక్క ప్రతిరూపాలు లాంటి, ఆభాసముల లాంటి వాళ్ళం మాత్రమే.
ఆభాసము అంటే ఒక అర్థం ప్రతిబింబం, రెండవ అర్థం పోలిన రూపమున కనబడు రీతి. పోలిన రూపమున కనబడు ఆకాశం, పోలిన రూపం మహదాకాశం ఏది ఉంటుందో దాన్ని పోలిన రూపమున కనబడే రీతి కుండలో కూడా ఉంటుంది, ఘటాకాశంలో. అలాగే పరబ్రహ్మం ఎలాగైతే ఉంటుందో అదే ఈ అంతఃకరణలో దేహేంద్ర మనోబుద్ధుల్లో ఒక జీవుడిలా కనబడుతూ ఉంటుంది. కనబడు రీతి, పోలిన రూపము కనబడు రీతి. వాడే ఉన్నాడు ఇక్కడ కూడా, కానీ అలా కనబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే అన్నీ ఉంటే అన్నట్లో నిండుతుంది పరబ్రహ్మం. ఏమీ లేకుంటే నిండు ధనముతో నిండుగా ఉంటుంది. మనం కూడా అలానే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం దానికంటే వేరు కాదు కనుక. ఏ ఉన్నా ఏం లేకపోయినా ఉంటే ఉండాలి అన్నింటితో, లేకుంటే నిండుదనంతో నిండుగా ఉండాలి. వెలితితో ఉండకూడదు. ఇది లేదే అనుకోకూడదు, ఇది రాదే అనుకోకూడదు, అది పోయిందే అనుకోకూడదు. ఎందుకంటే మనం అది కాదు కదా, మనం బ్రహ్మమే కదా, బ్రహ్మమే ఇలా కనబడుతున్నాం. అందుకని మనం ఎలా ఉండాలి? ఏది అయినా ఏది కాకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నిండుదనంతో నిండుగా ఉండాలి. ఎందుకంటే అది మన స్వభావం. మనం బ్రహ్మం కంటే వేరు కాదు, మన స్వభావమే అది, మన స్వరూపమే అది. మనం అలానే ఉండాలి. అలా ఉండడం అనేదే నేర్చుకోవాలి. అలా ఉంటేనే బ్రహ్మ కూడా తెలుస్తుంది. ఇప్పుడు వెలితిలో ఉన్నవాళ్ళం, ఇప్పుడు ఇవి లేవనుకునే వాళ్ళం, అవి కాలేదనుకునే వాళ్ళం, అవి రాలేదనుకునే వాళ్ళం, ఇవి పోలేదనుకునే వాళ్ళం, బ్రహ్మం మనం తెలుసుకోవాలంటే ఆ నిండుదనం రావాలి. నిండుదనం ఉంటేనే నిండుది తెలుస్తుంది. అదే అంటారు వేమన, నిండిన మనమున వెదకిన ఉండిన యా వస్తువింత ఉపముల జూడన్ దండిగా నిండిన పిమ్మట ఖండించిన రీతిగాదు కదరా వేమ. నిండిన మనమున వెదకిన, ఖాళీ మనసుతో వెతికితే ఏమొస్తుంది? చెత్త ఉండే మనసుతో వెతికితే ఏమొస్తుంది? భక్తి నిండిన మనసుతో వెతికితే, జ్ఞానము నిండిన మనసుతో వెతికితే, సాధన నిండిన మనసుతో వెతికితే అప్పుడు వస్తుంది. నిండిన మనమున వెదకని, ఇప్పుడు నిండింది చెత్త చదారం అంతా నిండింది, అది కాదు కావాల్సింది. సాధన, భక్తి, జ్ఞానము నిండిన మనమున వెదకితే. నిండిన మనమున వెతకాలంటే శాంతిగా ఉన్న మనసు వెతికితేనే దొరుకుతుంది. సాధన చేసేవాడు శాంతంగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా ఉండాలి. సాధన చేసేవాడు టెన్షన్లో చేస్తే ఏమి బ్రహ్మం దొరుకుతుంది? బ్రహ్మ దొరుకుతుంది, బ్రహ్మం దొరకదు. అందుకని ఆ పరబ్రహ్మం దొరకాలంటే శాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, నిదానంగా ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. ప్రపంచం గురించి పెద్దగా ఆ ప్రభావానికి లోను కాకుండా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే నిండిన మనమున వెదకిన ఉండిన ఆ వస్తువింత ఉపముల జూడన్. ఉండిన ఆ వస్తువు, లేని వస్తువుని తెచ్చేదేం లేదు. బ్రహ్మ లేని వస్తువు కాదు, ఎప్పుడు ఉన్న వస్తువు. మిగతావన్నీ దాంట్లో ఉంటున్నాయి, లేకుండా పోతున్నాయి. మనం కూడా వస్తున్నాం, పోతున్నాం, శరీరాలుగా, అంతఃకరణాలుగా, అహంకారాలుగా. కానీ యథార్థంగా పరబ్రహ్మ ఒకటే ఉన్నది. ఆ ఉండిన వస్తువు, ఉండిన ఆ వస్తువింత ఉపముల జూడన్. ఉపము అంటే ఒక అర్థం ఉపాయం, ఉపము అంటే మరొక అర్థం ప్రమాణం. ప్రమాణం ద్వారా చూడాలి ఆ ఉన్న వస్తువుని, ఉపాయం ద్వారా చూడాలి. ఊరికే కనపడదు, అది ఉంటుంది కానీ కనపడదు, ఉంటుంది కానీ తెలిసి రాదు. అందుకని ఉపాయం ద్వారా చూడాలి, ప్రమాణం ద్వారా చూడాలి, ఒక పోలిక ద్వారా చూడాలి. ఏముంది పోలిక? ఆభాసవాదమా? ఏముంది ప్రతిబింబవాదమా? ఎలా ఉంది, ఎలా పోలిక? ఆ పోలిక ద్వారా చూసుకుంటూ రావాలి. ఇదిగో ఆ పోలిక అలానే ఉంది ఇది అని చెప్పి తెలుసుకుంటూ రావాలి. పోలిక ద్వారా, ఉపాయం ద్వారా, ప్రమాణం ద్వారా చూడాలి. ఉపము, ఉపమాదము అనేటటువంటిది దగ్గరగా ఉంది దానికి అర్థం. ఉపమాదము అన్న, ఉపమాదనం అన్న, ఉపమాదకం అన్న సంతోషము. ఏమొస్తుంది? అలా పోలికతో తెలుసుకుంటే, ప్రమాణంతో తెలుసుకుంటే, ఉపాయంతో తెలుసుకుంటే సంతోషం వస్తుంది. ఎంత సంతోషం అని అంటే ఇంకేది అవసరం లేదనేటటువంటి పూర్తిగా నిండిపోయినటువంటి సంతోషం, పరిపూర్ణంగా ఉన్నటువంటి తృప్తి కలిగించేటటువంటి సంతోషం వస్తుంది. ఉపముల జూడన్. ఆ ఉపముల అనే దాంట్లో ఇన్ని పెట్టారు వేమన, ఇన్ని ఉన్నాయి దాంట్లో. ఉండిన ఆ వస్తువింత ఉపముల జూడన్. ఆ ఉపములతో చూస్తే చాలు. కొన్ని చూస్తే మనోహరంగా ఉంటాయి, కొన్ని చూస్తే ఆహ్లాదకరంగా ఉంటాయి, కొన్ని చూస్తే లేనిపోని అలజడిని కలిగిస్తాయి. కానీ ఇక్కడ ఎలాంటిది? ఉండిన వస్తువు, లేని వస్తువు కాదు. ఉండిన వస్తువును ఉపాయంతో చూస్తే, పోలికతో చూస్తే, ప్రమాణంతో చూస్తే ఉపముల జూడన్. ఏం దొరుకుతుంది చూసినందుకు? సంతోషం, పరిపూర్ణమైనటువంటి తృప్తి, ఇంకేమీ అవసరం లేనటువంటిది, వెలితే ఉండనటువంటిది, ఇంకా ఏదీ లేనటువంటిది, పరిపూర్ణమైనటువంటి సంతోషం లభిస్తుంది, పరిపూర్ణమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఉండిన ఆ వస్తువింత ఉపముల జూడన్.
దండిగా నిండిన పిమ్మట. అలా చూసి 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 లోపలంతా అదే, బయటంతా అదే, లోన అదే, బయలు అదే, ఎక్కడ చూసినా అదే, కింద అదే, పైన అదే, పక్కల అదే. దండిగా నిండిన పిమ్మట. అలా దండిగా నిండిపోతే ఇప్పుడు లేదు, అప్పుడు నిండిపోతుంది. ఆ నిండిపోయిన పిమ్మట ఖండించిన రీతి కాదు కదరా వేమ. అప్పుడు పొమ్మన్నా పోదు, వద్దన్నా మాయమైపోదు. ఉన్న సత్యం ఎప్పుడూ దర్శనమిస్తుంది. కళ్ళు మూసుకున్నా దర్శనమిస్తుంది, కళ్ళు తెరిచినా దర్శనమిస్తుంది, మనసు నిలిచినా దర్శనమిస్తుంది, మనసు కదిలినా దర్శనమిస్తుంది. ఎత్ర ఎత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయ. ఎక్కడికి మనసు వెళితే అక్కడే సమాధి. తపోంజి మహారాజు ఉండేవాళ్ళు, గురుదేవుల యొక్క చిన్మానందుల వారి యొక్క గురువు గారు. హిమాలయాల్లో సంచరిస్తూ ఉంటే మంచు వర్షం పడితే, అరే పరమాత్మ యొక్క కృప ఈ విధంగా వర్షంలా వర్షిస్తోంది అని ఆ మంచు వర్షంలో 3 గంటల సమాధిలో ఉండిపోతారు. వణికి చచ్చిపోతారు. ఇంకెవరన్నా అయితే సమాధిలో ఉండిపోతారు. అరే మంచు ఆ యొక్క పర్వతాన్ని చూస్తే పర్వతాన్ని చూసి సమాధిలోకి వెళ్ళిపోతారు. వృక్షాలు చూస్తే వృక్షాల ముందు ఉండే జంతువుల్ని, కోతుల్ని చూస్తే ఆ కోతులు చేసే విన్యాసాలను చూస్తే మాయా విన్యాసం కనపడుతుంది, దానికి పరమాత్మ లీల కనపడుతుంది, సమాధిలోకి వెళ్ళిపోతారు. ఏది చూస్తే దాన్ని, దేంట్లో చూస్తే దాంట్లో సమాధిలోకి వెళ్ళిపోతారు. అంటే ఆ మనసు అంత నిండిపోయింది పరబ్రహ్మతో. ఆ నిండినటువంటి తత్వాన్నే చూస్తుంది, పూర్ణంగా నిండి ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వాన్నే చూస్తుంది. ఎక్కడ చూసినా అసంపూర్ణంగా ఉండేటటువంటి వ్యక్తిత్వాలను కానీ, కలిమిలేములతో సతమతమయ్యేటటువంటి మనసుల్ని కానీ చూడదు. అక్కడ ఉంది లేదు అనుకునే భావనతో ఈ వేరే వాటిల్ని ఏమి చూడవు, కనపడవు. జంతువును చూసినా, పక్షిని చూసినా, వృక్షాన్ని చూసినా, అటు పర్వతాన్ని చూసినా, స్థావర జంగమాదుల్లో ఏది చూసినా సమాధిలోకి వెళ్ళిపోతారు ఆయన. ఎందుకంటే సమాధి అంతే, అది నిండినటువంటి మనస్తత్వం. అందుకని అది వద్దన్నా కూడా పోదది, దాంట్లోకే వెళ్ళిపోతూ వస్తుంది. నిండిన మనసుకి ఎప్పుడూ ఉంటుంది. నిండిన మనసుకి రమ్మన్నా రాదు, నిండిన మనసుకి పొమ్మన్నా పోదు. ఆ పరమాత్మ యొక్క అనుభూతి, ఆ పరబ్రహ్మ యొక్క అనుభవం ఆ విధంగా ఉంటుంది. అందుకే ఇక్కడ వేమన ఏమంటున్నారు, దేంతో నింపుకోవాలి మనం మన మనసుని, ఉన్నటువంటి అంతఃకరణాన్ని? ఏది నింపుకుంటే నిండినటువంటిది, ఉండినటువంటిది, ఎప్పుడు ఉన్నటువంటిది లభ్యమవుతుందో, ఏది లభ్యమైతే ఇంకా ఏది వెలుతులన్నీ పోతాయో, అసంపూర్తులు పోతాయో, నిరాశలన్నీ పోతాయో, ఇంకా కావాలనుకునేటటువంటి కోరికలే అదృశ్యమైపోతాయో, ఇంకా ఏది అవసరం లేదనేటటువంటి పరిపూర్ణత్వం సిద్ధిస్తుందో అటువంటి దానితో నిండిపోవాలి, నిండించుకోవాలి మన మనసుని. అందుకని మనసు నిండిపోవాలి, ఆ సాధనతో నిండిపోవాలి, ఆ యొక్క అన్వేషణతో, తత్వంతో నిండిపోగలగాలి. అప్పుడే ఆ నిండినటువంటి దర్శనమిస్తుంది. ఆ భక్తి నిండాలి. భక్తి ఉండడం కాదు, భక్తి నిండాలి. జ్ఞానం ఉండడం కాదు, జ్ఞానం నిండాలి. సాధన ఉండడం కాదు, సాధన నిండాలి, నిండిపోవాలి. అందుకని నిండినదే ఉన్నది. ఆ ఉన్నదానిని, నిండి ఉన్నదానిని తెలుసుకోవాలంటే మన మనసు, హృదయం నిండిపోవాలి. దాంతో లోపలంతా నిండిపోతే అప్పుడు అంతటా నిండి ఉన్నది దర్శనమిస్తుంది. లోపల నిండకపోతే నిండనివే కనపడతాయి. నిండనివి కనపడితే ఇంకెంత నిండలేదే, అది ఎప్పుడు నిండుతుంది, ఇది ఉండలేదే, అది ఎప్పుడు ఇంతే ఉంటాం. అందుకనే నిండిన మనము, నిండిన మనమున వెదకిన ఉండిన ఆ వస్తువింత ఉపముల జూడన్ దండిగా నిండిన పిమ్మట ఖండించిన రీతిగాదు గదరా వేమ. అందుకనే మన మనసు కూడా ఆ పరబ్రహ్మంతో నిండిపోయి, భక్తి సాధనలతో నిండిపోయి, ఆయనలోనే మనం ఉండిపోయి, ఆయనగానే పరిపూర్ణంగా నిండుదనంతో నిండుగా ఉందాం. ఏ ఉన్నా ఏం లేకున్నా, ఉంటే వాటిల్లో నిండుదాం, లేకపోతే నిండుదనంతో నిండుగా ఉందాం. హరి ఓం.